ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. మనం సరిగా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలో వెళ్తూ ఉంటాయి. పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఒక కారణం ఉందంట. దాని వెనకాల ఉన్న కారణం ఏంటో మీకు చెప్తాను, కానీ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. పక్షులు గాలి వేగాన్ని తగ్గించడానికి, వాటి శక్తిని ఆదా చేసుకోవడానికి ఇలా వి షేప్లో వెళ్తూ ఉంటాయంట. ముందున్న పక్షి ఎగిరేందుకు రెక్కలాడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనకాలన్న పక్షి తన శక్తిని వాడకుండా సులభంగా గాల్లో ఎగురుతుందంట. దీంతో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తూ మిగతా పక్షుల్ని, తోటి పక్షుల్ని ఢీ కొట్టకుండా ఉండేందుకు ఈ వి షేప్ అనేది ఉపయోగపడుతుందంట. ఈ వి షేప్ను మిలిటరీ అవుట్ఫిట్, ఎయిర్ షోలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పక్షుల రెక్కల్లాగే విమానాల రెక్కలతో వచ్చే గాలితో వెనకాలన్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుందంట. దీన్ని ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ అని కూడా పిలుస్తూ ఉంటాయంట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.